చెల్లించాలి కృతజ్ఞత. ఈ కృతజ్ఞత అనేది ఎల్లప్పుడూ చెల్లించాలి. మొదటి తెస్సలోనికీయులు 5:16 చదివితే ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించండి అని రాయబడింది. కనుక ఇది ఒక అర్పణ. కృతజ్ఞత అనేది ఒక అర్పణ. దేవుడు చేసిన మేలులకు మనము దేవునికి చెల్లించేటువంటి అర్పణ. సో మరి ఈ సమయంలో కృతజ్ఞత అర్పణ అంటారు. అర్పణలు రకాలు ఉన్నాయి. అర్పణలలో చాలా రకాలు, స్వేచ్ఛ అర్పణలు, కృతజ్ఞత అర్పణలు అని పలు రకాలుగా ఉన్నాయి. ప్రతిరోజు దేవుడు చేసే మేలులకు మనము ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉండాలి. ఈరోజు మరి దాస్ హెప్సిని దేవుడు ప్రేమించి వారి కుటుంబ వైవాహిక జీవితంలో ఇచ్చినటువంటి కుమార్తె జాస్మిన్ బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ తన జీవితంలో ఎదుగుదలలో దేవుడు సహాయపడుతూ వచ్చాడు. బాల్యప్రాయము, యవ్వన ప్రాయము. ప్రతి మనిషికి 4 తరగతులు ఉంటాయి. ఒకటి బాల్యప్రాయం, రెండోది యవ్వన ప్రాయము, మూడోది నడిప్రాయము, నాలుగోది వృద్ధాప్యము. సో దేవుడు జాస్మిన్ జీవితంలో యవ్వన ప్రాయంలో అడుగుపెట్టు గొప్ప ధన్యత ఆయన కలుగు చేశాడు. కనుక ఆ ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించాలి, స్తోత్రాలు చెల్లించాలి, స్తుతులు అర్పించాలి. వాక్యం నేను ఎక్కువ చెప్పను. ఎంతసేపు చెప్పంటారమ్మా? 5 minutes. 2 మాటలే మనం చెప్పుకుందాం. ఎక్కువ 9-10 కూడా కావస్తుంది కాబట్టి మనం ఎక్కువ వర్తమానం. ఒక చోటకి నేను వాక్యం చెప్పడానికి ఇక్కడ సిటీలో హౌస్ డెడికేషన్ అని చెప్పారు మాట. అన్న 10 గంటలకు రమ్మన్నారు. నేను 9:30 కల్లా పోయి కూర్చున్నాక 10 అయిపోయింది, 11 అయిపోయింది, 12 అయిపోయింది, 1 గంట అయిపోయింది, 2 గంటలు అయింది. అప్పుడు అన్నయ్య స్టార్ట్ చేస్తారా అని వచ్చి కొద్దిగా ఎక్కువైంది టైం అంటారు. నాకు 10 గంటలకు పిలిచి ఎప్పుడు అన్నది 2 గంటలకు స్టార్ట్ చేసి కొద్దిగా టైం అయింది, ఏమనుకోకంటే 5 నిమిషాలు ముగిచేసాను. అట్లా మనం దేవునికి ఇచ్చే సమయం దేవునికి. అది ఎంతైనా కూడా అయితే మనం శరీరాల్లో ఉన్నాం కాబట్టి బీపీ షుగర్లు ఓడిపోతాం ఉన్నారు కనుక, టయానికి తినేవాళ్ళు ఉన్నారు కనుక నేను ఎక్కువ టైం తీసుకోను. అది 2 మాటలే చదువుకున్నాం. ఆదికాండం 21:20 గట్టి చదవడం చేసిన వాళ్ళు ఎవరన్నా? జెనసిస్ చాప్టర్ 21:20. ఆదికాండం 21:20. దేవుడు ఆ చిన్నదానికి తోడై ఉండెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురం ఉండి విలుకాడాయను. ఇక్కడ ఒక వ్యక్తిని గురించి దేవుడు మనకి చెప్తున్నాడు. ఈ వ్యక్తి చిన్నవాడుగా ఉన్నప్పుడు పెరగాలంటే ఎవరు తోడు కావాలమ్మా? చెప్పాలా మీరు? పెరగాలంటే ఎవరు తోడు కావాలి? చెప్పాలా? ఇక్కడ ఉన్నది ఆల్రెడీ చదువుకున్న చోటే ఉంది. మీరు అందుకే నేను చదివేటప్పుడు జాగ్రత్తగా రండి. నేను ఎక్కువ టైం తీసుకోను. మనసంతా ఇటు పెట్టండి. మీరు వెళ్ళిపోవాలి తొందరగా. దేవుడు ఆ చిన్నవానికి తోడైనాడు. ఎవరు తోడై ఉన్నాడు? మన జీవితాల్లో ఎదుగుదల కావాలంటే మనకి ఎవరు తోడు ఉండాలమ్మా? చూడండి ఇటు ఏమ్మా, పుట్టిన తర్వాత పెరగాలంటే ఎవరు తోడు కావాలి? దేవుడు. తర్వాత పెరిగి పెద్దవాడు అవ్వాలంటే ఎవరు తోడు? దేవుడు. పెద్దవాడిన తర్వాత మంచి వివాహం కావాలంటే ఎవరు తోడు కావాలి? వివాహం అయిన తర్వాత సంతానం కావాలంటే ఎవరు తోడు కావాలి? చెప్పండి. దేవుని తోడు ఉండాలి. వివాహం అయిన తర్వాత పిల్లలు కావాలంటే ఎవరు తోడు ఉండాలి? పిల్లలు అయిన తర్వాత వాళ్ళ జ్ఞానం, వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు ఇవన్నీ కూడా టోటల్గా ఒక చక్రం అన్నమాట. ఈ చక్రం పూర్తి అయ్యేసరికి పైకి వెళ్ళిపోతాం. అది అసలు ప్లేస్ అన్నమాట. అది పర్మనెంట్ ప్లేస్. దేవుడు ఎంతవరకు ఈ లోకం ఉంటామంటే అంతవరకు ఉండి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు ఈ పిల్లవాడికి చిన్నవాడికి తోడై ఉన్నాడు కాబట్టి అతడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఈ లోకంలో మనం పెద్దవాళ్ళం కావాలంటే మనకి ఎవరు తోడు ఉండాలి? అయ్యా ఎవరు తోడు ఉండాలి? సో నువ్వు ఒకసారి ప్రశ్న వేసుకొని నీకు తోడు ఎవరున్నారు?
నీకు దేవుడు తోడున్నాడా? ఆయన తోడుంటే అన్నిట్లో పెరుగుతాం, ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా. ఏమేంటి అంటే 3: ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా. ఈ మూడిట్లో మనం పెరగాలి. కొంతమంది ఉపవాస ప్రార్థనలు చేస్తుంటారు 52 రోజులు, 42 రోజులు. అప్పుడు ఏమైద్ది? శరీరం అంతా కూడా ఏమైపోయింది? బలహీనం అయిపోయింది. సో బలహీనం అయిపోమని దేవుడు చెబుతున్నాగా? రోజు 3 పూట్ల మంచిగా తిని హాయిగా ఉండమని బైబిల్ చెబుతుంది. మనం ఒక్క ఆత్మకే ఇచ్చి శరీరాన్ని వదిలిపెట్టామనుకో, శరీరంలో లేనిపోయిన జబ్బులు వస్తాయి, గ్యాస్ ట్రబుల్ వస్తుంది, బలహీనత వస్తుంది, నీరసం వస్తుంది, ఇవన్నీ వస్తాయి. కనుక దేవుడు మనకి తోడుగా ఉండాలి, పెరగాలి, పెద్దవాడు అవ్వాలంటే దేవుడు తోడు. మరి జాస్మిన్కి దేవుడు తోడుగా ఉన్నాడు. కనుక ఆమె ఈరోజు మరి యవ్వన ప్రాయములు అడుగు పెట్టడానికి దేవుడు ఇచ్చిన గొప్ప కృప.